ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో విదేశీ సంస్థలకు 55 కోట్ల బదిలీపై ఈడీ అధికారులు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ని ప్రశ్నించారు. 8 గంటల పాటు జరిగిన విచారణలో ఈడీ అధికారులు రికార్డు చేసిన అరవింద్ కుమార్ స్టేట్మెంట్ ఈ కేసులో కీలకం కాబోతోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఈడీ విచారణకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హాజరయ్యారు. గతంలో ఎంఏయుడి శాఖ స్పెషల్ సీఎస్ గా ఉన్న అరవింద్ కుమార్ ఫార్ములా రేస్ అగ్రిమెంట్ సమయంలో కీలకంగా వ్యవహరించారు. నిన్న ఇదే కేసులో గత ప్రభుత్వ హయాంలో హెచ్ఎండిఏలో పనిచేసిన చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ 9 గంటల పాటు విచారించింది. ఫెమా నిబంధనల ఉల్లంఘన, మనీ లాండరింగ్ కోణంలోనే జరిగిన విచారణలో ఎఫ్ఈఓ కంపెనీకి విదేశీ మార్గద్రవ్యం రూపంలో చెల్లించేందుకు ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవడంపై ఈడీ ఫోకస్ పెట్టింది. అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయల ఎఫ్ఈఓకి బదిలీ చేయడంపై ఈడీ ఆరా తీసింది. పై అధికారుల ఆదేశాల మేరకే నగదు ఎఫ్ఈఓకు బదిలీ చేసినట్టు బిఎల్ఎన్ రెడ్డి ఈడీకి చెప్పినట్టు సమాచారం ఉంది. దీంతో ఈ అంశాలను ధృవీకరించుకునేందుకు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ని ఈడీ విచారణకు పిలిచింది. ఈడీ విచారణలో బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అరవింద్ కుమార్ కు పలు ప్రశ్నలు ఈడీ అధికారులు సంధించారు. విదేశీ సంస్థలకు 55 కోట్ల రూపాయలను హెచ్ఎండిఏ నుంచి బదిలీ చేసే సమయంలో ఆర్బీఐ అనుమతి తీసుకోకపోవడం, విదేశీ మార్గద్రవ్య రూపంలో నిధులు చెల్లించినప్పుడు ఫెమా నిబంధనలు ఎందుకు పాటించలేదని ఈడీ అధికారులు ప్రశ్నించారు. ఎఫ్ఈఓకు నిధుల బదిలింపుపై అరవింద్ కుమార్ నుంచి ఈడీ అధికారులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు.